ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్న రైతులకు లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచికాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో, ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. దేశంలో ఏం జరుగుతుందో చెప్పినా, దేశంలో ఏం జరగానో చెప్పినా, దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళవి. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తా, దయచేసి ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం బిస్కం. అక్కడ మా అన్నలు వచ్చిండ్రు, ధర్మాబాద్ తాలూకా 40 గ్రామాల సర్పంచులు వచ్చిండ్రు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు ఉత్తమన్నారు అంటే రమ్మని చెప్పండి అని చెప్పిన నేను. వాళ్ళు ఏం చేసిండ్రు, మేము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రం. మనం బక్కపేదలో ఉన్నాం. మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఈ మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలుపుకుంది అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని బట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాకు ఇలా మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎంపీగా ఉన్న కవిత కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, డిమాండ్ చేసి కొట్లాడి కిందికి కాళేశ్వరం బాగానే ఉంది, మరి మా శ్రీరామ్ సాగర్ సంగతి ఏందని చెప్పి ప్రత్యేకంగా 1000 కోట్లు మంజూరు చేయించి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పెట్టించినారు. నీళ్ల కొట్లాట, నీళ్ల పంచాయతీ అంతా ఈ 3-4 నెలలే అయిపోయింది. కాళేశ్వరం పని మొన్ననే పోయి చూసొచ్చినా. మీ జిల్లాకెళ్ళి మీరు కూడా చాలా మంది పోయొచ్చింది. జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు కాళేశ్వరం స్టార్ట్ అయిపోతా ఉంది. ఒక్కసారి దాన్ని స్విచ్ వచ్చినామంటే శ్రీరామ్ సాగర్ ఈ జన్మలో కూడా ఎండిపోదు. అదేవిధంగా నిజాం సాగర్ కూడా ఈ జన్మలో ఎండిపోదు. బ్రహ్మాండంగా మనకు కావాల్సిన నీటి సదుపాయం ఉంటుంది. కడుపు నిండా నీళ్లు ఉంటాయి, కడుపు నిండా కరెంట్ ఉంటుంది, వ్యవసాయం పెట్టుబడి ఉంటుంది. ఒక 7-8 ఏళ్ళు అట్లా ఇచ్చుకుంటే రైతులు బాకీలు పోయి రైతుల జేబులో ఒక 5 లక్షల రూపాయలు తిలకుండాలి రైతుల బ్యాంకులో. అట్లా జరిగితే అది బంగారు తెలంగాణ. దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. మీ పరిపాలన చక్కదనం ఉంటే, మీరు బాగా చేసి ఉంటే, మీరు చేయలే. మీరు ఎంతసేపు ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేయలే, కేంద్రీకృతం చేసినారు. బ్రిటిష్ కాలంలో ఇచ్చిన విధానాలు పెట్టుకొని రాష్ట్ర హక్కులు కూడా హరించేసి మీరు చేయవలసిన పనులు చేయకుండా విదేశాంగ విధానం చక్కగా లేదు, దేశ ఆర్థిక విధానం చక్కగా లేదు, వ్యవసాయ విధానం చక్కగా లేదు. అవి చేయకుండా రాష్ట్రాలకు హక్కులను హరించి చిల్లర రాజకీయాల కోసం, మీ అధికారం కోసం పబ్బం గడుపుకున్నారు తప్ప ప్రజల కోసం చేయలేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క పని మాత్రం పక్కా చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇక జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ యోజన, మన్ యోజన, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు మీద స్కీమ్లు వస్తాయి. వాళ్ళు పోయి బీజేపీ వచ్చిందనుకో, దీన్ దయాళ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ పేర్లు వస్తాయి. పేర్లు మారుతాయి తప్ప ప్రజల తలరాతలు మారాయి. ప్రజలకు మంచి జరగదు. ఈ దేశంలో ఇదే జరుగుతూ ఉంది తప్ప ఇప్పటిదాకా వాస్తవంగా జరగాల్సింది జరగలే. లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు. ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా, రామజన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది అని అడిగింది. లక్ష్మణ్ గారు, మీది రాజకీయ పార్టీ,
ప్రజల కోసం పనిచేసే పార్టీ లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు. నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడున్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, మఠాలున్నాయి, మతాధిపతులు ఉన్నారు. వాళ్ళు చేయాలి. మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఎవరు మేమంతా హిందువులం కాదా? మీదేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ. మేము దేవుని నమ్మే హిందుత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్ హిందువులు లక్ష్మణ్ గారు. ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు.